పెన్షన్లు ఇస్తా అన్నారు. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి. ఉన్న పెన్షన్లు తీసేశారు. ఇప్పుడు 6 నెలలకు జగన్మోహన్ రెడ్డి టైంలో 6 నెలలకు ఒకసారి పెన్షన్, సంవత్సరానికి 2 సార్లు ఇచ్చేవాళ్ళు. ఏదండి అభివృద్ధి, ఏది అభివృద్ధి అన్నారు. రైతులు 3,000 కోట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన ఇచ్చింది అది ఇప్పుడు 1000 కోట్లతో పొగాకు కొన్నాడు. పొగాకు సంక్షేమం వచ్చినప్పుడు మార్కెట్ దాని ద్వారా. కానీ జగన్మోహన్ రెడ్డి జనాలు రెచ్చగొడుతున్నాడు, ప్రజలందరూ ఆనందంగానే ఉన్నారంటున్నారు కదా. లేదు లేదు, అదంతా ఒత్తిదండి, అదంతా ఒత్తిది. ఆయన సహాయానికైనా వస్తున్నాడు. ఆయన వచ్చింది దాఖలాలు లేవుగా. చంద్రబాబు నాయుడు వచ్చింది ఉందా ఇవరకు ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? నారా లోకేష్ గారు కూడా అంటున్నారుగా, మేము అన్నీ చేస్తాం అని చెప్పి అంటున్నారుగా, మాట్లాడుతున్నారు. ఏం చేశారమ్మా రైతులు? ఇప్పుడు 250 మిలియన్లు కనీసం 49 ఎన్నో మిలియన్లు కొన్నారంట. నమోదు అని గోల పెడుతున్నారు రైతులు. ఇప్పుడు అన్నీ చేసినప్పుడు మరి గవర్నమెంట్ అంత భయపడవలసిన పనే ఉందండి. ఇప్పుడు ప్రజల్ని అక్కడ భయభ్రాంతులు చేసి పోలీసు వారు రోడ్లలో హైవేలు ఆపేస్తున్నారండి. ఇప్పుడు అన్నీ చేసినప్పుడు ప్రభుత్వానికి అంత భయం ఏంటండి? సూర్యకాంత్ని అరిచేత్తో ఎవరు ఆపలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏళ్ళ దేవరపల్లి వస్తున్నారు. ప్రజానికం అంతా కూడా 1000 కళ్ళతో వేచి చూస్తుంది. ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, వారి అభిమానులను ఎవరూ కూడా ఆపలేరు. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తెలుసుకోవాల్సింది ఒకటే, మీరు రైతులకు చేసింది ఏమీ లేదు ఈ 2 సంవత్సరాల్లో. రైతు బాంధవుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారు రైతుల ప్రభుత్వవాదిగా, రైతుల సంక్షేమమే ఒక పక్కన సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధి, మరో పక్కన రైతులు కూడా పెట్టుబడులకి అన్నిటికి కూడా రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అండగా ఉంటారని దేవరపల్లి ఇచ్చేస్తున్నారు. ఒకటేనండి, ఇప్పుడు మీరు పొగాకు రైతులకు అండగా ఉంటున్నా అన్నప్పుడు, రైతులు వస్తున్నప్పుడు రైతులు మీరు పోలీసు వారు ఎందుకు ఆఫ్ చేస్తున్నారు? ఆఫ్ చేయవలసిన పనే ఉందండి. మీ ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఆఫ్ చేస్తే జనాన్ని ఎవరిని కూడా రానివ్వకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ అవ్వకూడదు అనేటువంటి విషయాన్ని మీరు చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు అడ్డుకోలేరు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కూడా ఎవరు అడ్డుకోలేరు. ఈ యొక్క ప్రోగ్రాం సక్సెస్ అవుద్ది, రాష్ట్ర వ్యాప్తంగా ఇదంతా కూడా సెక్యూరిటీ అవుద్ది అనేటువంటి విధానంతో ఈ యొక్క ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఆపలేరు.